అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు, మత్తి భ్రమించిన జగన్ రెడ్డి గారు కొన్ని పిచ్చి కూతులు కారు కూతులు కూసుకుంటూ వచ్చారు. దానికి వంత పాడుతూ వాళ్ళ మాజీ మంత్రివర్గం కూడా ఎట్టబడితే అట్లా మాట్లాడడం నిజంగా మీ స్థాయికి, మీ నాలెడ్జ్కి ఎటువంటి మీలాంటి వ్యక్తులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారా? ఇంతకాలం మేము 5 సంవత్సరాలు మీలాంటి వ్యక్తులు వెనకాల ఉన్నామా అని చెప్పి తెలుసుకోవడానికి నిజంగా బాధపడుతున్నాం. ఎందుకంటే మీ పరిపాలన ఏ విధంగా ఉందో మీ మాటలు కూడా అదే విధంగా ముందరకు వచ్చాయి. ఇప్పుడు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము అతిపెద్ద రాజకీయ పార్టీగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మేము అవతరించాం. 21 స్థానాలకి 21 స్థానాల్లో 2 స్థానాలు గెలుచుకుని రానున్న రోజుల్లో ఇంకా ఖచ్చితంగా మేము ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా మా పవన్ కళ్యాణ్ గారు ఉండి ఈరోజు జనసేన పార్టీని అధికార పార్టీగా ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో మాకు ప్రజలు ఎలాంటి తీర్పిస్తే అలాంటి దాన్ని మేము కట్టుబడి దానికి మాత్రమే శిరసావహిస్తాం. ఎందుకంటే 2019లో మేము 1 సీటు గెలుచుకున్నా ఆ 1 సీటుని మీ పార్టీ నాయకులు లాగేసినా కానీ మేము ఖచ్చితంగా 0 సీట్లతో మా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం అంటే ఎలా ఉంటుందో జనాలకందరికీ రుచి చూపించాం. రానున్న రోజుల్లో కూడా ఇంకా ఖచ్చితంగా మేము 175 స్థానాల్లో పోటీ చేస్తాం. 175 స్థానాల్లో పోటీ చేసి మేము ఆ రోజు మాకు ఎటువంటి తీర్పు లభిస్తే అటువంటిది ప్రజలు, ఎందుకంటే మేము ఈరోజు అధికార దిశగా ప్రజలకి ఖచ్చితంగా ముందరకు వస్తూ పంచాయతీరాజ్ శాఖలో కానీ తీసుకుంటే 3,200 కోట్ల రూపాయలు, 3,200 కిలోమీటర్ల మేర రూరల్ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ నిధులతో ఈరోజు రోడ్లు వేయించే ప్రక్రియ ఏదైతే కొనసాగుతూ ఇప్పటికే 2,000 కిలోమీటర్ల పైచులకు రోడ్లు వేస్తున్నారు. ఇంకా మిగతా 1,200 కిలోమీటర్లు కూడా రోడ్లు వేస్తూ వస్తున్నారు. ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక రికార్డుగా మనం పరిగణలో తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో 9 నెలల్లో ఇన్ని వేల సంఖ్యలో రోడ్లను నిర్మాణం చేసిన చరిత్ర గతంలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ ఏ ప్రభుత్వం చెయ్యని ఈరోజు మంచి పనులను పవన్ కళ్యాణ్ గారు చేస్తూ వస్తున్నారు. ఆ పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనులను మేము జనాల్లోకి తీసుకెళ్లి ఓట్లాడుతాం. నీలాగా నీ మాటలాగా మేము మాట్లాడుకునే పరిస్థితి ఉండదని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తాం. కొంచెం మత్తి భ్రమించి మాట్లాడుతున్నారండి. ఉప ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మేము కూటమిలో ఉన్నాం, మేము ఖచ్చితంగా అధికారంలో ఉన్నాం. ఈరోజు బొత్స సత్యనారాయణ గారికి కూడా ఏ విధంగా వాళ్ళ నాయకుని డిఫెండ్ చేసుకోవాలో తెలియక, ఏ విధంగా ముందరకు పోవాలో తెలియక ఎట్ట పడితే అట్లా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈ రోజు ప్రతిపక్ష హోదా అనేది మీరు తెచ్చుకుంటే మీకు వస్తుంది, మీరు తెచ్చుకోకుండా అడుక్కుంటే రాదండి. అది మరొకసారి కూడా తెలియజేస్తున్నాం. మేము అధికారంలో ఉన్నాం, మేము ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాం. మేము ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ ఒకవేళ జనసేన అయి ఉండొచ్చు, ఖచ్చితంగా మీ పార్టీ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదండి. నిన్న చూస్తే బొత్స సత్యనారాయణ, ఈ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి, అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఈ కూటమిని విడదీసేదానికి చేస్తున్నారు. అయ్యేం లేదండి, కూటమిని చేసేదానికి వీళ్ళకి అంత సినిమాలు వెళ్ళండి. కానీ వీళ్ళందరూ కలిసి కూడా 2024లో మా ఎన్నికల్లో మా ఇంటికి కూడా బేకలేకపోయారు. వీళ్ళందరినీ జనాల అటెన్షన్ గ్రాప్ చేసేదానికి మాత్రమే ఈరోజు మొన్న బొత్స సత్యనారాయణ గారైనా నిన్న జగన్మోహన్ రెడ్డి గారైనా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో వీళ్ళకి అంత పసలేదని తెలిసిపోయింది. ఇంకా మీడియా ముందర చూడాలంటే మా నాయకులు ఏదో ఒకటి అంటే కానీ ప్రజలు మీడియా ముందుకు వచ్చే పరిస్థితి కనిపించలేదండి. పార్టీ కార్యాలయంలో ఈరోజు మనం ప్రెస్ మీట్ నిర్వహించుకునేదానికి ముఖ్య కారణం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం ఏదైతే జరుగుతుంది. అదేవిధంగా ఇక మన విషయానికి వస్తే నిన్న ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత నేను బ్రతికే ఉన్నాను, నేను ఎక్కడికి పారిపోలేదు, నేను పులివెందుల్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, అప్పుడప్పుడైతే కనిపించిపోతాను అని చెప్పే ఒక నేపథ్యంతో ఈరోజు ఆయన ముందరికి వేసుకుంటూ తన రాజకీయాన్ని చేసుకుంటూ వస్తున్నారని భ్రమపడుతూ ఉన్నారు. ఒకసారి దయచేసి జగనన్న, నువ్వు ఒకరోజు జనాల్లోకి రావడం అనేది నేర్చుకో. ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం నీకు ఏ రోజైతే ప్రజలు 151 సీట్లు ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రిగా నిలబెట్టారో ఆ రోజు నుంచి ప్రజల్ని విస్మరించడంలో నీ అంత చేతనైనట్టు ఇంకా ఏ ముఖ్యమంత్రికి కానీ ఏ నాయకుడికి కానీ చేతనైన పరిస్థితి అయితే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలో కూడా ఎవరు చేయలేదు. ఎందుకంటే 151 స్థానాల నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి కేవలం 11 స్థానాలకి పరిమితమైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎవరిదైనా ఉందంటే అది ఒక శ్రీయుతులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి
పరిపాలన గురించి మనం తీసుకున్నట్లయితే నాకు ఒకటే అనిపిస్తుంటది. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1956 నుంచి మనకి 22 ప్రభుత్వాలు మారిన తర్వాత 23వ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా శ్రీయుతులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. ఈ 23 అనేది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే క్రితంలో ఒక చిత్రం ఏదైతే వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం మనకి హింసించే 23వ రాజు పులికేసి అని, దాని విధంగా ఏ విధంగా వస్తుందంటే ఇక పోస్టర్ ఈ విధంగా ఒకటి చిత్రీకరించి వస్తుంది. అప్పట్లోనే చెప్పారు 23వ రాజు పులికేసి అంటే విచిత్రమైన చేష్టాలతో విచిత్రమైన తీరుతో నిలబడుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే 23వ రాజు పులికేసి అని. మన ఆంధ్ర రాష్ట్రంలో కరెక్ట్ గా సరిపోయే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన చేష్టాలు కానీ ఆయన పెట్టిన సందర్భాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ చిత్ర విచిత్రంగా ఈ రోజు వరకు జనాలు నవ్వుకునే పరిస్థితిలో ఉన్నారు. దయచేసి చెప్తున్నాము, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు హింసించే పులివెందుల పులికేసి, అందుకే జనాలు నిన్ను వేశారు నేలకేసి. ఇది అయినా కూడా నువ్వు తెలుసుకోకుండా ఇంకా ఒక ముఖ్యమంత్రి అని నువ్వు భ్రమించి మాట్లాడుతూ వస్తున్నావు. రానున్న రోజుల్లో కానీ మరొక్క తూరి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ మళ్ళా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కానీ మరొకసారి వస్తే నీకు ఇంకొకసారి పద్ధతిగా కూడా ఉండదు. ఎందుకంటే కేవలం 11 స్థానాలకే నిన్ను పరిమితం చేసింది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. రానున్న రోజుల్లో ఆ 11 స్థానాల్లో ఇంకొక అక్షరాన్ని కూడా మాయం చేసేసి కేవలం ఒక్క స్థానానికి నిన్ను పరిమితం చేసే పరిస్థితి నువ్వు తీసుకొని వచ్చుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నావంటే కరెక్ట్ గా ఎలక్షన్స్ కి ఒక 3 రోజుల ముందర 4 రోజుల ముందర ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తా, వై నాట్ 175 అని చెప్పి మాట్లాడిన ప్రబుద్ధుడు నువ్వు. ఈరోజు వై నాట్ 175 లో అన్ని ఎగిరిపోయాయి. పట్టుమని 10 సీట్లు గెలుచుకునేదానికి సోపాలు పడి ఈ రోజు ముక్కి మూలిగి నీ ఉనికి చాటుకున్నానని నువ్వు ఆలోచించావు. అదేవిధంగా క్రితంలో మన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మా కూటమి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ రోజు నువ్వు ఒక మాట అన్నావు, 23లో 5 తీసేస్తే ప్రతిపక్ష హోదా అనేది నీకు మాయమైపోతుంది అని చెప్పి ఆ రోజు మాట్లాడుకుంటూ వచ్చావు. కానీ ఈ రోజు నీ పరిస్థితి కరెక్ట్ గా కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ప్రతిపక్ష స్థానాన్ని నాకు అందించండి మహాప్రభు అని చెప్పి అసెంబ్లీలో నువ్వు అడుక్కుంటున్న తీరు, కానీ దాన్ని వ్యంగ్యపరిచి ఎవరైనా ప్రతిపక్ష హోదా అనేది తెచ్చుకోవాలే గాని మీ పాటికి మీరు అడుక్కున్నంత మాత్రాన రాదని, మీరు అడిగే ఎలక్షన్ స్ట్రాటజీ 38% మీకు వచ్చిందని, ఇది కావాలంటే జర్మనీలో మీరు కావాల్సిన ఇది ఉంటుందని చెప్పి ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియజేశారు. ఎందుకంటే మీరు ఇంట్లో నుంచి బయటికి రారు, మీరు మైకుల్లో ఉంటారో అక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తుంటారో, మీరు ఏ దేశంలో ఉంటారో, ఏ లోకంలో ఉంటారో, ఏ మాలోకంలో ఉంటారో తెలియక మీరు అక్కడ ఉంటారని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో కబక్కన జర్మనీలో ప్రతిపాదించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో మన భారతదేశంలో కూడా ప్రతిపాదిస్తారేమోనని మీరు అనుకుంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీకు క్లియర్ గా తెలియజేయడం జరిగింది. ఇక మరొకసారి మీకు కూడా తెలియజేస్తున్నాం, మరొక్క తూరి మా నాయకుడు జోలికి గనక వస్తే మీకు ఖచ్చితంగా ఈసారి చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై జగన్ సార్. నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము జనసేన పార్టీ వీర మహిళా విభాగం అదేవిధంగా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు మగోడికి ఎక్కువ ఆడదానికి తక్కువ, ఇది నిజమేనా? ముందు దానికి సమాధానం చెప్పు. మా పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడాలంటే నీకు ఒక అర్హత కావాలి. ఆ అర్హత అనేది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ అర్హత అనేది నిన్ను తీసేశారు. నువ్వు వాస్తవాలకు వస్తే నువ్వు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని మరీ వచ్చి నువ్వు ప్రజలతో మమేకమయ్యాను, ప్రజల సమస్యలు కనుక్కున్నాను, ప్రజల సమస్యలన్నీ నేను తీరుస్తున్నాను అని చెప్పి ఒక పరదా కట్టుకొని వచ్చి నువ్వు ఏ విధంగా
ప్రజలతో మాట్లాడి వెళ్ళావో ఇప్పటికే ఆ పరదాలు నీ కళ్ళకి అలానే ఉన్నాయేమో, ఒక్కసారి ఆ పరదాలు తీసి మాట్లాడు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఈ ఉమ్మడి ప్రభుత్వం చాలా సంతోషంగా ఉంది, చాలా ప్రజల బాధల్ని చాలా క్లుప్తంగా అర్థం చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి మేము ఓటేసినందుకు ఫస్ట్ టైం మమ్మల్ని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. గతంలో నీకు 5 సంవత్సరాలు ఏ విధంగా నీకు అధికారం ఇచ్చారో, మేము గతంలో ఇటువంటి ఎదవకి మేము అధికారం ఇచ్చాము, ఇటువంటి ఎదవని మేము ముఖ్యమంత్రిగా మేము ఎన్నుకున్నాము అని చెప్పి వాళ్ళే ఈ రోజు చెప్పుదో కొట్టుకునే పరిస్థితులను తీసుకొని వచ్చావు. ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది ఒక్కసారి నీ కళ్ళకున్న పరదాలు తీసి బయటికి వెళ్లి చూసి మాట్లాడు. మా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే పోయినసారే చెప్పాము, కుర్చీలు మడతపెట్టి మరీ కొడతామని చెప్పి పోయినసారే చెప్పాము. నీ స్థాయి ఏంటంటే మా జన సైనికుల స్థాయికి కూడా నీ స్థాయి సరిపోదు. నేను ఈ రోజు చెప్తున్నాను, మా పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఆకాశం వైపు నువ్వు తలెత్తి ఉమ్మిస్తే ఆ ఉమ్ము నీ మొహం మీద పడద్ది. నువ్వు ఈ రోజు అదే విధంగా నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే మా జన సైనికులు ఎవరు చూస్తూ ఊరుకోరు. మళ్ళీ చెప్తున్నాము, ముందు నీ చెల్లిని మీ అమ్మని ఏ విధంగా వీధుల పాలు చేసావో ముందు అది పోయి నువ్వు సరి చూసుకో. ముందు నీ ఇంట్లో నువ్వు ముందు చూసుకోలేని వాడిని నువ్వు ఈ రోజు మా ఉప ముఖ్యమంత్రి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే ముందు అది సిగ్గు అనేది నీకుందా లేదా అనేది మేము వీర మహిళా విభాగం తరఫున మేము అడుగుతున్నాము. ఈసారి మా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి జనసేన వీర మహిళా విభాగం తరఫున నేను చెప్తున్నాను. జై హింద్, జై జనసేన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.